ఈ సహజయోగ పరిచయ కార్యక్రమానికి సంసిద్ధులుగా వేచి ఉన్న మీ అందరికీ కూడా స్వాగతం అండి. మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు. మనం ముందుగా శ్రీమాతాజీకి నమస్కరించి ఈరోజు సెషన్లోకి వెడదామండి. అమ్మా శ్రీమాతాజీ, మీరు మా యందు దయతో మాకు ఈ ఆత్మ సాక్షాత్కార భాగ్యాన్ని ప్రసాదించినందులకు మీకు మా యొక్క హృదయపూర్వకమైన నమస్కారములు మరియు కృతజ్ఞతలు. అమ్మా దయ ఉంచి మమ్మలను ధ్యానంలో స్థిరపరచండి తల్లి. అమ్మా దయ ఉంచి మేము నిత్యము ధ్యానం చేసుకునేటట్టు మమ్మల్ని ఆశీర్వదించండి తల్లి. మనం నిన్నటి వరకు తెలుసుకున్నటువంటి సెషన్స్ లో విషయాలను ఒక్కసారి సంక్షిప్తంగా తెలుసుకుని ఈరోజు కార్యక్రమం మొదలు పెడదామండి. మనలో ఉన్నటువంటి భగవత్ శక్తి మనలో చక్రాలన్నీ దాటి మాడ మీద ఉన్నటువంటి సహస్రారాన్ని చేరడాన్ని ఆత్మసాక్షాత్కారం అని, అక్కడ ఆ స్థితిలో మనం పొందేటువంటి మాడ మీద పొందేటువంటి చైతన్య తరంగాల యొక్క అనుభూతిని ఆత్మసాక్షాత్కార అనుభూతి అని తెలుసుకోవడం జరిగింది. ఈ ఆత్మసాక్షాత్కార ప్రక్రియను మనము ప్రాక్టికల్ గా చేసి అందరం కూడా ఆత్మసాక్షాత్కారం పొందడము, దాని తాలూకు అనుభూతిని పొందడం కూడా జరిగిందండి. ఈ సహజయోగం ఎన్నో వేల సంవత్సరాల క్రితమే చెప్పబడిందండి. మార్కండేయ మహర్షి 14,000 సంవత్సరాల క్రితం ఈ విధంగా చెప్పారండి. ఆయన రచించినటువంటి దేవీ భాగవతం అనే పుస్తకంలో ఇలా చెప్పారు. ఏ వ్యక్తి ముందర కూర్చున్నప్పుడు మనలో అంతర్గతంగా నిద్రణావస్థలో ఉన్నటువంటి భగవత్ శక్తి అప్రయత్నంగా జాగృతం చేయబడుతుందో ఆ వ్యక్తి ఆదిశక్తి యొక్క అవతారము అని చెప్పారండి ఆయన. అది మన అందరం కూడా అనుభూతి పరంగా తెలుసుకున్నాం కదండి. అలాగే పూర్వం ఋషులు మునులు వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాలు కూడా అండి, కొన్ని సంవత్సరాలని కదా, ఎన్నో వేల సంవత్సరాలు తపస్సు చేసి, కఠినమైనటువంటి తపస్సులు చేసి వాళ్ళు ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరిగేదండి. అయితే మన విశ్వ కళ్యాణం కోసం, మన శ్రేయస్సు కోసం శ్రీమాతాజీ మనకి ఆవిడిలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ ని 1970 మే 5వ తారీఖున ఆవిడిలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ ని తెరవడం ద్వారా విశ్వ సహస్రారాన్ని తెరిచి సామూహికంగా ఆత్మ సాక్షాత్కారం పొందే విధానమైనటువంటి ఈ సహజయోగాన్ని మనకి అత్యంత సులభంగా చేసుకునే విధంగా మనకి రూపొందించి మనకి అందించారండి. కేవలము ఆవిడ కృప వల్ల మాత్రమే సామాన్యులమైనటువంటి మనందరం కూడా మన శుద్ధ ఇచ్చే ద్వారా మనము ఈ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందామండి. అయితే ఏ వ్యక్తి కూడా స్వప్రయత్నంతో ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం జరగదండి. ముందరగా అంత క్రితమే ఆల్రెడీ ఆత్మ సాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తి యొక్క సహాయంతో మనలో ఉన్నటువంటి కుండల్ని జాగృతం చేయబడ్డం ద్వారా మనం అది పొందగలుగుతామండి. శ్రీమాతాజీ ఆవిడలో ఉన్నటువంటి లాస్ట్ ఎనర్జీ సెంటర్ అయినటువంటి సహస్రారాన్ని తెరవక ముందు సత్యం గురించి, తర్వాత భగవంతుడి గురించి కూడా ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఎన్నో విషయాలు తెలియజేయబడి ఉన్నాయండి. అవన్నీ కూడా ఒక మిథ్యగా ఉండేవన్నమాట. ఎప్పుడైతే మనలో బ్రహ్మరంధ్రం నుంచి చల్లని చైతన్య తరంగానుభూతిని పొందుతున్నామో మనకి భగవంతుని యొక్క ఉనికిని మనం ప్రత్యక్షంగా స్వయంగా అనుభూతి చెందగలుగుతున్నామండి. ఇది మనందరికీ జరుగుతున్నటువంటి విషయం అన్నమాట. అయితే మనలో మనం జరుగుతున్న సెషన్స్ లో తెలుసుకున్న విషయాల్లో మనము మన నాడుల గురించి తెలుసుకున్నాము, వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలో తెలుసుకున్నాము. తర్వాత మన బంధం తెలుసుకున్నాము. ఈ మనలో ఉన్నటువంటి సూక్ష్మ శరీరాన్ని ఎలా శుభ్రపరచుకోవాలి అనేది ఫుడ్ సోకింగ్ ద్వారా తెలుసుకున్నాము. తర్వాత డైలీ మెడిటేషన్ ఎలా చేసుకోవాలో కూడా తెలుసుకున్నాము. ఒక్కసారి మనం బంధన్ ప్రక్రియ గురించి చూద్దామండి. బంధన్ మనం రోజు వేసుకుంటున్నాం. ధ్యానం ముందర వేసుకుంటున్నాం, ధ్యానం అయిపోయాక కూడా వేసుకుంటున్నాం. ధ్యానం ముందర ఎందుకు వేసుకుంటామంటే ఎటువంటి డిస్టర్బెన్సెస్ మనకి లేకుండా ఉండడానికి మనము ఈ బంధన్ వేసుకోవడం జరుగుతుందండి. బంధన్ ఏంటంటే ఒక రక్షక కవచం లాంటిది మాట మనకి. అయితే చివరిని ఎందుకు వేసుకుంటున్నామని ఒక డౌట్ వస్తుందండి. ఎందుకనంటే మనం ఈ ధ్యానంలో ఒక ఆనంద స్థితిని పొందుతామండి, తర్వాత నిర్విచార స్థితిని పొందుతాము, తర్వాత ఎంతో కొంత పాజిటివ్ ఎనర్జీని
మనం పొందుతామండి. ఇది మనలో సుస్థిరం చేసుకోవడం కోసం, స్థిరపరుచుకోవడం కోసము మనము ఈ బంధన్ అనేది చివర్లో వేసుకోవడం జరుగుతుందండి. మనం ఈ మెడిటేషన్ అయిపోయిన వెంటనే మనందరం గృహస్థులం కదండీ! ఎవరి పనుల్లో వాళ్ళు రకరకాల వ్యవహారాల్లోకి వెళ్ళిపోయి నిమగ్నం అయిపోతామాట. దానివల్ల అది తొందరగా ఎవాపరేట్ అయిపోతుంది. అలా అవ్వకుండా ఉండడం కోసం మనం చివర్లో వేసుకునేటువంటి బంధన ఉపయోగపడుతుంది. దానికి మనం అర్థం చేసుకోవాలంటే, మనం ఒక ఫ్లాస్క్ ఉందనుకోండి, దానిలో మనము వేడిగా పాలో, కాఫీయో, టీయో ఏదో ఒకటి పోసుకొని, మనం ఎక్కడికి వెళ్ళాలంటే దాన్ని అక్కడికి మనతో పాటు తీసుకెళ్ళిపోతూ ఉంటాం. మనకి ఎక్కడ కావాలంటే దాన్ని అది తాగుతూ ఎంజాయ్ చేస్తామట. మనలో ఉన్నటువంటి శక్తి కూడా మనం ఎక్కడున్నా కూడా ఇది మనలో ఉండడం కోసం మనం ఇది చేయడం జరుగుతుంది. అంటే ఇది ఇంకెప్పటికి అలా పర్మనెంట్‌గా ఉండిపోతుందా అని కూడా అనిపిస్తుంది. లేదండి, కొన్ని గంటల తర్వాత అది కూడా శక్తి తగ్గడం అవుతుంది. అందువల్లే మనం మళ్ళీ ఈవినింగ్ ధ్యానం చేస్తాము. ఆ ధ్యానం ద్వారా మళ్ళీ ఆ శక్తిని మనం మళ్ళీ పుంజుకుంటూ ఉండడం జరుగుతుందన్నమాట. ఇది 'దుర్గా సప్తశతి' అనేటువంటి పుస్తకంలో ఈ దేవీ కవచం గురించి చెప్పబడిందండి. ఆ దేవీ కవచం 56 శ్లోకాలు కలిగి ఉంటుంది. అది సాంస్క్రిట్‌లో ఉంటుంది. అది చదవడానికి కనీసం హాఫ్ ఎన్ అవర్ పడుతుందండి. అది చదివితే ఏ ఫలితాన్నైతే పొందుతామో, అంతటి ఫలితాన్ని శ్రీమాతాజీ ఇంత అద్భుతంగా ఒక హాఫ్ మినిట్ పడుతుందండి మనం ఈ బంధన్ వేసుకోవడానికి. దానిలో దానికి ఆ పవర్ ఇచ్చి అంతటి పవర్‌ఫుల్‌గా దాన్ని మనకి తెలియచేయడం అంతటి సులభంగా ఆవిడ మనకి తెలియచేశారండి. అయితే మనం ఈ మన పీఎంస్, సీఎంస్, తర్వాత ఆర్మీలో సోల్జర్స్ వీళ్ళందరూ కూడా మనకి వాళ్ళ యొక్క రక్షణ కోసం బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అవి వాడుతూ ఉంటారండి. వాళ్ళ జాకెట్స్ వాడుతున్నారు. మనం పూర్తిగా ఈ కవచం ద్వారా అది వాళ్ళకి ఒక గుండె వరకే అది ముందు వాళ్ళని ముందు గుండె ఇంపార్టెంట్ కదండీ! దాన్ని రక్షించడం కోసం వాళ్ళు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకోవడం జరుగుతుంది. కానీ మనకి మొత్తమంతా మనమంతా కూడా ఆ రక్షణలో ఉంటామండి. భగవత్ రక్షణలో ఉంటామన్నమాట. ఇది మన ధ్యానంలో మనం వేసుకునేటువంటి బంధన యొక్క ప్రాముఖ్యత అండి. తర్వాత మనలో మూలాధార చక్రం నుంచి ఆజ్ఞా చక్రం వరకు నిన్నటి వరకు తెలుసుకోవడం జరిగిందండి. ఈరోజు మనము సహస్రార చక్రం గురించి తెలుసుకుందాం. ఇది మనలో ఉన్నటువంటి ఆఖరి చక్రం అండి. ఈ చక్రం ఇది మనలో మాడు ప్రాంతంలో లింబిక్ ఏరియాలో ఉంటుందండి. దీని యొక్క స్థానము మన యొక్క అరిచేతి మధ్య భాగాల్లో, మన అరికాళ్ళ మధ్య భాగాల్లో కూడా ఉంటుందన్నమాట. అయితే ఇది 1000 దళాలు కలిగి ఉంటుందండి. మనలో ఉండేటువంటి ఈ సూక్ష్మ వ్యవస్థలో ఉన్నటువంటి అన్ని చక్రాల యొక్క మూల స్థానము మళ్ళీ మన సహస్రారంలో కూడా ఉంటుందన్నమాట. అన్నింటి మూల స్థానం ఉండడం మూలంగా దాన్ని సహస్రార పీఠంగా చెప్తారండి. మనం యోగ స్థితిని పొందినప్పుడు ఏమవుతుందంటే, ఈ సహస్రార పీఠంలో ఉన్నటువంటి చక్రాస్ అన్ని చక్రాల యొక్క మూల స్థానాలన్నీ కూడా సంఘటితం అవ్వడం కూడా జరుగుతుందండి. మనలో కుండలిని శక్తి జాగృతమై సహస్రారానికి చేరినప్పుడు మనకి సహస్రారం ఇది కమలంలా ఉంటుంది కదండీ! అదంతా మొత్తం అలా విచ్చుకుంటుందండి. విచ్చుకోవడం జరుగుతుంది. తర్వాత మనకి సమాధి స్థితి పొందుతామండి మనం. అంటే నిర్విచార స్థితిని పొందుతాము. తర్వాత మనకి ఆ గుణాలకు అతీతంగా మనలో సత్వ, రజో, తమో గుణాలుంటాయి. మన 3 నాడులు 3 గుణాల్ని తెలియజేస్తుంటాయి. వీటన్నిటికి అతీతంగా కూడా మనము వెళ్ళడం జరుగుతుందండి. తర్వాత మనలో ఉన్నటువంటి టెన్షన్స్ గాని, ప్రెషర్స్ గాని, తర్వాత కన్‌ఫ్యూజన్స్, వర్రీస్ అన్నీ కూడా తీసివేయబడతాయండి. తర్వాత మనలో ఉన్నటువంటి వ్యక్తిగత చేతన విశ్వ చేతనతో అనుసంధానం అవ్వడం, తర్వాత మనలో ఆత్మ పరమాత్మతో అనుసంధానం అవ్వడము, ఏకమవ్వడము, ఇవన్నీ కూడా ఈ స్థితిలో జరుగుతాయండి. ఇటువంటి స్థితిలో మనందరం కూడా నిశ్శబ్ద స్థితిని పొందుతామండి. అనంతమైనటువంటి నిశ్శబ్ద స్థితిని, అనిర్వచనీయమైనటువంటి ఆనంద స్థితిని పొందడం జరుగుతుందండి. అయితే మనకి తెరవబడిన బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగాల అనుభూతిని కూడా పొందుతామండి. దాన్నే లలితా సహస్రంలో ఇలా చెప్పబడిందండి. సహస్రారాంబుజారూఢ సుధాసారాభివర్షిణి. ఎప్పుడైతే మనలో భగవత్ శక్తి ఈ సహస్రారాన్ని చేరుతుందో, అక్కడ మనకి అమృత వర్షం కురిపిస్తుంది అని. అదే మనం అనుభూతి చెందుతున్నాం. అయితే మా మన ఈ సహస్రార చక్రాన్ని యొక్క అధిష్టాన దేవత శ్రీమాతాజీ అండి. మనము ఈ సహస్రార చక్రం గురించి ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకుంటూ ఈరోజు సహస్రార చక్రం మీద ధ్యానంలోకి వెడదామండి.
జై శ్రీ మాతాజీ. ఈరోజు ధ్యాన కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనములు. స్వాగతం, సుస్వాగతం. రెండు అరచేతులు తెరిచి ఉంచి శ్రీ మాతాజీ గారి బొట్టు చూస్తూ మన అరచేతుల్లో వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ ఉందాం. ఈరోజు మనం చివరి కేంద్రమైన సహస్రార చక్రం గురించి తెలుసుకోబోతున్నాము. ఈ సహస్రార చక్రమునకు అధిష్టాన దేవత శ్రీ కల్కి, శ్రీ మాతాజీ. సహజ గుణములు సామూహిక చేతన, సంఘటితము, నిశ్శబ్దము, ప్రశాంతత. స్థూల భావము మాడు, చేతిలో స్థానము, అరిచేయి భాగము. బాధకి కారణములు భగవంతుని గురించి సందేహము, శ్రీ మాతాజీ గురించి సందేహము. దళముల సంఖ్య సహస్రము, 1000. సహస్రార చక్రములో అంతర్గత సూక్ష్మ వ్యవస్థ అంతా సంఘటితమగును. సహస్రార చక్రములో ప్రతి ఒక్క చక్రము తన యొక్క ప్రత్యేక స్థానమును కలిగి ఉన్నది. ఇక్కడ విరాట్ పురుషునిలో గల ప్రతి ఒక్క దేవత తన నివాస స్థానమును కలిగి ఉంటారు. కుండలిని శక్తి సహస్రార చక్రములోనికి వచ్చిన పిదప మాత్రమే మనము త్రిగుణాలకు, సత్వరజస్తమో గుణములకు అతీతులమై సాపేక్ష స్థితిని అధిగమించి భూమిపై స్వర్గమును దర్శించుతాము. ఈ లోకము మన మేధస్సుకు అందనిది. దాని గురించి వర్ణించాలంటే భాషలో పదాలు లేవు. అది మన చిట్ట చివరి గమ్యము. అది ఎప్పటికీ సర్వవ్యాప్తమై ఉంటుంది. కుండలిని శక్తి సహస్రార చక్రమును చేరిన వెంటనే సహస్ర కమల దళములు విచ్చుకుంటాయి. పరిపూర్ణ జ్ఞానము కలుగును. సమాధి స్థితి సంప్రాప్తిస్తుంది. మీ మాడుపై శక్తివంతముగా నాడి కొట్టుకొనుటను, నాడీ స్పందనను, దానిని అనుసరించి మంచు కరుగుతున్న స్పర్శను, బ్రహ్మరంధ్రం నుంచి చల్లని వాయు తరంగముల ప్రవాహ అనుభూతిని మీరు పొందుతారు. అప్పుడు మన అజ్ఞానము పటాపంచలై మటుమాయమవుతుంది. తద్వారా జ్ఞానమును పొందుటచే యథార్థముగా పునర్జన్మను పొందినట్లు మనము గ్రహిస్తాము. వేదములలో చెప్పినట్లుగా ద్విజ అనే దాని అర్థము ఇదే. అప్పుడు చైతన్యానుభూతి మొదలవుతుంది. కుండలిని శక్తి మన యొక్క వ్యక్తిగత చేతనను విశ్వచేతనతో సంయోగం చేసినప్పుడు ఆత్మ పరమాత్మతో ఏకమై వెనువెంటనే మనము సర్వవ్యాప్తమైన పరమ చైతన్య తరంగ స్పర్శానుభూతిని పొందుతాము. ఈ తరంగములు విశ్వవ్యాప్తమై ఉన్నాయి. ఆత్మ సాక్షాత్కారమునకు మునుపు మనము ఒక అండము వలె ఉండుట వలన తరంగముల గురించి మనకేమీ తెలియదు. అండము యొక్క పెంకును పగలగొట్టుకొని ఒక అండజము బయటికి వస్తుంది. అలాగే ఎప్పుడైతే కుండలిని శక్తి బ్రహ్మరంధ్రమును ఛేదిస్తుందో అప్పుడు మనము సామూహిక అచేతనమైన భగవంతుని యొక్క సామ్రాజ్యంలోనికి ప్రవేశిస్తాము. అప్పుడు ఆత్మ పరమాత్మతో ఐక్యము పొందుట చేత పరమ చైతన్య తరంగములు మన ఉపాధి ద్వారా ప్రవహించి మనను పలికించుట చేత ఆ పరమ చైతన్యామృత గానాన్ని మనము ఆలపిస్తాము. మానవుని యొక్క చేతనా స్థితి ఆత్మ భగవంతునితో కలిసినప్పుడు సామూహిక చేతనకి సంబంధించిన సూక్ష్మాతి సూక్ష్మమైన సమాచార సంకేతములను కూడా మనము తెలుసుకొనగలుగుతాము. వ్యక్తిగత చేతనా స్థితి నుండి సహస్రార చక్రములో సంఘటితమును పొంది సామూహిక చేతనా స్థితిని పొందియుండుటచే విశ్వవ్యాపిత పరమ చేతనా శక్తి మన ద్వారా ప్రవహించుటకు మనము ఆధారమవుతాము. మనమెంత మాత్రము అభిప్రాయముల ద్వారా నిర్ణయములు చేయలేము, కానీ చైతన్య తరంగముల ద్వారా నిర్ణయములు చేయవచ్చును. ఏదైనా ఒక ప్రశ్న వేసినట్లయితే దానికి సరైన సమాధానము చల్లని తరంగముల రూపంలో తెలియజేయబడుతుంది. ధ్యానంలో కూర్చుని చైతన్య తరంగములను ప్రశ్నించుకోండి. ఇది ఎంతో ఘనమైన సంభాషణ విధానము. మనము ఉన్నత స్థితిని పొందుటయో లేక నీచ స్థితికి దిగజారుటయో మన కుండలిని స్థితిపై, మనము సత్యమును గ్రహించామో లేక గ్రహించలేదో అనే దానిపై
ఆధారపడి ఉన్నది. శ్రీ మాతాజీ ఈ మహాయోగమునకు మూలమై తన యొక్క స్థానమును సహస్రార చక్రములో కలిగి ఉన్నారు. శ్రీ మాతాజీ నుండి ప్రవహించే చైతన్య తరంగాల ద్వారా మీ కుండలిని శక్తి ఊర్ధ్వముఖంగా జాగృతి చెందుటచే సత్యమైన మీ ఆత్మను మీరు తెలుసుకొనగలుగుతారు. శ్రీ మాతాజీ అనుగ్రహం వలననే మీరు కుండలిని శక్తిని జాగృతి చేయగలరు. మీరు ఆత్మ సాక్షాత్కారమును ఇతరులకు ప్రసాదించగలరు. ఇతరుల యొక్క అనారోగ్యమును నయము చేయగలరు. దివ్యమైన ప్రేమ సందేశమును ఈ ప్రపంచమంతటితోనూ పంచుకొనగలరు. ఈ సహస్రార చక్రము మెదడు యొక్క లింబిక్ ప్రదేశంలో ఉంది. మన శిరస్సు ఒక కొబ్బరికాయ వలె ఉంటుంది. కొబ్బరికాయకు పీచు, ఆ తర్వాత గట్టి పెంకు, లోపలి భాగంలో తెల్లని కొబ్బరి పదార్థము, లోపలి మధ్య భాగంలో ఖాళీ ప్రదేశంలో నీళ్లు ఉండును. అదేవిధముగా మన మెదడు కూడా రూపొందించబడింది. అందుచేతనే శ్రీఫలము అని కొబ్బరికాయ పేర్కొనబడుచున్నది. కావున ఇక్కడ మనకు ఎడమవైపున లలితా చక్రము, కుడివైపున శ్రీచక్రము అనే 2 చక్రములున్నవి. ఈ 2 చక్రములు కుడివైపున మహాసరస్వతి శక్తిని, ఎడమవైపున మహాకాళీ శక్తిని పనిచేయించును. మధ్యలో గల కుండలిని శక్తి జాగృతమై వివిధ చక్రముల ద్వారా ఛేదించుకుంటూ వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి అచ్చటగల 7 చక్రముల యొక్క స్థానములైన 7 పీఠములను జ్ఞానపూరితం గావించును. కుండలిని 6 చక్రముల ద్వారా చొచ్చుకొని వెళ్ళి లింబిక్ ప్రదేశంలోనికి ప్రవేశించి మెదడులోని 7 పీఠములను తేజోవంతము గావించును. మూలాధార చక్రము శిరస్సునకు వెనుక భాగము క్రింది వైపున ఉన్నది. దానికి చుట్టూరా స్వాధిష్టాన చక్రము కలదు. ఆ తరువాత నాభి, హృదయము, విశుద్ధి, ఆజ్ఞ వరుస క్రమంలో ఉన్నవి. కనుక ఈ 6 కేంద్రములు కలిసి 7వ కేంద్రమును రూపొందించుచున్నవి. మనం తెలుసుకోవలసిన అంశాలలో ఈ విషయము అతి ముఖ్యమైనది. కుండలిని జాగృతం కాకముందు మనము మన కుడివైపు భాగంతో మన భౌతిక, మానసిక కార్యకలాపాలను నిర్వర్తించుచుందుము. మన మెదడు కుడివైపు కార్యకలాపాలను నిర్వర్తించుచున్నందున ఇది శ్రీఫలము వలె ఉన్నది. సహస్రారము వాస్తవమునకు 6 చక్రముల కూర్పు. ఇది ఒక ఖాళీ ప్రదేశము. ఇరుప్రక్కల 1000 నాడులున్నవి. కాంతి లింబిక్ ప్రదేశంలోనికి చొచ్చుకొని వచ్చినప్పుడు నాడులు తేజోవంతమగును. వాటిని మీరు జ్వాల రూపంలో చూడగలరు. అతి మృదువైన జ్వాలలు మండుచూ కనిపించును. ఈ జ్వాలలకు 7 వర్ణములు ఉండును. అయితే చివరి వర్ణము ఆఖరకు మళ్ళీ ఏకమైపోయి స్ఫటికము లాంటి స్వచ్ఛమైన జ్వాలగా మారును. ఈ 7 రంగుల కాంతులు తుదకు స్ఫటికముల నిర్మలముగా మారును. సహస్రారము తేజోపూరితం కావించినప్పుడు దానిని మండుతూ ఉన్న ఓ జ్వాలల సమూహంగా మనము చూడగలము. ఇది ఎంతో లోతైన విషయము. మెదడులో కుండలిని యొక్క జ్ఞాన వికాసం అన్నది జరిగినప్పుడు సత్యము మెదడు ద్వారా గ్రహించబడును. అందుచేతనే దీనిని సత్యఖండము అని పేర్కొందురు. ఎందుకంటే ఇంతవరకు మీ మెదడు ద్వారా చూచినదంతా సత్యము కాదు. కేవలం బాహ్య నేత్రములకు కనిపించేది మాత్రమే మనం చూడగలుగుతున్నాం. రంగులను, రంగుల అందమును చూడగలము. ఓ వస్తువు యొక్క నాణ్యతను గుర్తించగలం. ఈ ఫలానా పెద్ద మనిషి మంచివాడా లేక చెడ్డవాడా అనేది కూడా చెప్పలేము. ఈ దేవత భూమాత నుండి ఉద్భవించిందా చెప్పలేము. అలాగే మీ బంధువైన ఏ మనిషి గురించి అయినా అతడు మంచి బంధువా చెడ్డ బంధువా, అతడు ఏ రకమైన వ్యక్తి మీరు చెప్పలేరు. ఇక్కడ మంచి అనగా దైవ సంబంధమైన అని భావం. కనుక వాస్తవమునకు మీ మనస్సు ద్వారా దివ్యత్వము గురించి మీకేమీ తెలియదు, ఏమాత్రమూ తెలియదు. మీ కుండలిని కనీసం లింబిక్ ప్రదేశం దాకా అయినా రాకుండా మనం ఓ వ్యక్తి యొక్క దివ్యత్వమును నిర్ణయించలేము. ఇది అసంభవమైన విషయము. ఓ మనిషి సత్యమా కాదా, ఓ నిజమైన గురువేనా కాదా అని మీరు తెలుసుకొనలేరు.
మీ ఆత్మ యొక్క జ్ఞాన తేజం మీ మెదడులో ప్రకాశవంతము కానంత వరకు మెదడు ద్వారా దైవత్వము గ్రహించబడదు. ఆత్మ హృదయములో వెల్లడింపబడను. ఆత్మ యొక్క కేంద్రము హృదయములో ఉందని మనము చెప్పగలము. వాస్తవమునకు ఆత్మ యొక్క స్థానము తలకు పైభాగమున ఉంటుంది. మనం ఆ ప్రదేశమునందున్న ఆత్మను సర్వశక్తిమానుడైన భగవంతుడని, సదాశివుడు అని మనం పిలవవచ్చును. ఇప్పుడు మీ శరీరములోని ప్రతి కేంద్రము వద్ద వేరువేరు రకములైన ఆనందములను చవిచూచెదరు. ప్రతి ఒక్క కేంద్రము ఓ ప్రత్యేక తరహాకు చెందిన ఆనందమును కలిగి ఉంటుంది. కుండలిని పైభాగానికి వెళ్ళుచున్నప్పుడు వివిధ కేంద్రములలో మనం పొందే ఆనందమునకు వివిధ నామములు కలవు. కుండలిని సహస్రారంలోనికి ప్రవేశించినప్పుడు మనము పొందు ఆనందము పేరు నిరానంద్. ఈ స్థితి చివరకు వికసించును. అప్పుడు మీ చిత్తమునకు మీ సత్యమునకు మధ్యన భేదం అనేది ఉండదు. జ్ఞానపూరితమైన చిత్తము, జ్ఞానపూరితమైన మెదడు ఒకటైపోవును. అలాంటి మనిషికి ఎలాంటి సమస్య ఉండదు. క్రమేణా అది అధికముగా వికసించును. నేను చెప్పినట్లుగా మొదట అది చిత్తముతో ఒకటిగా ఏకమైపోవును. ఆ తరువాత సంపూర్ణముగా ఆత్మతో ఒకటిగా ఏకమైపోయినప్పుడు మీరేమి చెబితే అది వాస్తవము. మీరు చెప్పగానే అది అక్కడ అలాగే ఉంటుంది. ఎప్పుడైతే శ్రీ మాతాజీ గురించి కానీ సహజయోగము గురించి కానీ ఎలాంటి అనుమానము మీకుండదో అప్పుడు నిర్వికల్ప ప్రారంభమైనది అని మనము చెప్తాము. అప్పుడు మీ యందు నూతనమైన వికాసము ప్రారంభమగును. దానిని పొందుటకై ధ్యానము అనేది చేయాలి. నమ్రతాభావముతో ధ్యానించాలి. మీ చిత్తము మీ మెదడులో లేక జ్ఞానపూరితమైన మెదడులో విలీనమైపోవు. ఈ నూతన ప్రమాణమును పొందుటకై మీరు ఎంతో నిజాయితీతోనూ సవినయ ప్రవత్తులతోనూ సహజయోగమునకు శరణు కావలసి ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతున్నప్పుడు అది కొంత కష్టముతో కూడినటువంటిది. మీరు పొరపాటు చేయకుండా, పతనమైపోకుండా ఉత్థానమును పొందినట్లుగా తగిన జాగ్రత్తలు తీసుకొనవలసి ఉంటుంది. మీకింతకు ముందు ఉండియున్న అవే పాత అలవాట్లలో మళ్ళీ పడిపోకుండా మీరు మీ పట్ల మెలకువతో తగిన జాగ్రత్తలు తీసుకోవలెను. మీరు మీ పట్ల నిజాయితీతో వ్యవహరించాలి. ధ్యానంలో కూర్చుని మీ అంతర్యోగమును అభివృద్ధి చేసుకొనండి. నిర్విచార స్థితిని విశాలముగా, సువిశాలవంతముగా అభివృద్ధి చేసుకోండి. నిజాయితీ మిమ్మల్ని అనుగ్రహించడం వల్ల మీరు ఉన్నత స్థాయికి, అత్యున్నత స్థాయికి ఎదుగుతారు. లోతుగాను, మరింత లోతుగాను మీ వ్యక్తిత్వంలోనికి వెళ్ళుదురు. సహస్రారంలో బ్రహ్మరంధ్రము ఉంది. ఇది హృదయ చక్రం యొక్క స్థానములో ఉండటం అనేది ఆశ్చర్యకరమైన విషయం. కావున బ్రహ్మరంధ్రము నేరుగా మీ హృదయానికి కలుపబడి ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా కాకుండా కృత్రిమత్వంతో సహజయోగాన్ని అభ్యసించినచో మీరు ఎక్కువ ఎత్తుకు ఎదగజాలరు. పరిపూర్ణమైన హృదయమును సహజయోగములో ఉండటం అనేది అతి ముఖ్యమైన విషయము. మీ మార్గము నుండి మీకు హాని చేయాలని ప్రయత్నించే వారందరూ తొలగిపోతారు. భగవంతుడు మిమ్మల్ని సంపూర్ణంగా, పరిపూర్ణంగా సంరక్షించును. ఆయన సంపూర్ణ చిత్తముతో మిమ్మల్ని కంటికి రెప్పలా అతి జాగ్రత్తగా కాపాడును. ఆయన ఎంతటి ప్రేమమయుడంటే ఆయన కనికరమును మాటల్లో వర్ణించలేము. కేవలం అనుభవం ద్వారా మాత్రమే అర్థం చేసుకోగలుగుతాము. ఆత్మ సాక్షాత్కారం పొందిన పిదప గొప్ప శౌర్యము, అమోఘమైన బల సంపన్నత కలిగిన వారు జన్మ నక్షత్రాలకు సంబంధించిన అన్ని సమస్యలు అదృశ్యమైపోయేటంతటి శరవేగముతో తమ ఉత్థానమును పొంది సహజయోగులుగా రూపొందెదరు. అనగా నూతనముగా జన్మించి పూర్తిగా ఓ ప్రత్యేక తరహాకు చెందిన వ్యక్తిత్వముతో ప్రకాశించెదరు. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head,
and loosen your shoulders and give it a twist. Now you tie it up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another tie. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. ఇప్పుడు 2 చేతులు భూమి మీద ఉంచి, అమ్మా భూమాత, మా మూలాధారంలో ఉన్న సమస్త బాధలు, దోషాలు అన్నీ మీలోనికి తీసుకుని ఈనాటి ధ్యానం చేసుకున్నట కొరకు మాకు అనుమతిని, అర్హతను ప్రసాదించి చిత్తాన్ని మాడుపై ఉంచి 2 నిమిషములు ధ్యానంలో కూర్చుందాం. ఇప్పుడు ఎడమ చేతిని మోకాళ్ళపైన ఉంచి, కుడి చేతిని భూమాతపై ఉంచి, మన లోపల ఉన్న పరమాత్మని యొక్క ప్రేమ శక్తి అయిన కుండలిని మాతను ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా ఎడమ పార్శ్వంలో ఉన్న భూతకాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, శారీరక, మానసిక, భావోద్వేగ సమస్యలన్నిటినీ భూతత్వం ద్వారా తొలగించి మా చిత్తమును భూతకాలము నుంచి ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచండి అని శ్రీ మాతాజీని ప్రార్థించి 2 నిమిషముల పాటు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు నెమ్మదిగా కుడి చేతిని మోకాళ్ళపై తెరిచి ఉంచి, ఎడమ చేతిని ఆకాశం వైపు ఉంచి, మనలో ఉన్న తల్లి శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, మా కుడి పార్శ్వంలో ఉన్నటువంటి భవిష్యత్ కాలపు ఆలోచనలు, భయాలు, ఆందోళనలు, అతి ఉష్ణత ద్వారా వచ్చే శారీరక సమస్యలు ఆకాశతత్వం ద్వారా తొలగించి మా చిత్తాన్ని భవిష్యత్ కాలపు ఆలోచనల నుంచి వర్తమానంలోనికి తీసుకొని వచ్చి స్థిరపరచండి. రెండు చేతులు మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని మనలో ఉన్న తల్లి శక్తిని మా సుషుమ్నాలో ఉన్న సమస్త అవరోధాలను తొలగించి మా చిత్తాన్ని ప్రస్తుతంలో, వర్తమానంలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. కొంచెం సేపు ధ్యానంలో ఉందాం.
ఇప్పుడు నెమ్మదిగా మన ఎడమ చేతిని మోకాళ్ళ మీద తెరిచి ఉంచుకొని కుడి చేతిని భూమాతపై ఉంచి మన చిత్తమును మొదటి చక్రమైన మూలాధార చక్రముపై ఉంచి శ్రీ మాతాజీని ఈ విధంగా ప్రార్థిద్దాం. తల్లి, మా మూలాధార చక్రంలోని శ్రీ గణేశుని జాగృతం చేయండి తల్లి. మాకు పసిబాలునిలోని అమాయకత్వాన్ని, వివేకమును, విచక్షణ జ్ఞానమును, పవిత్రతను ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఇప్పుడు మన చిత్తాన్ని చివరి చక్రము, 7వ చక్రము అయిన సహస్రార చక్రముపై ఉంచుదాం. అధిష్టాన దేవత శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు మనలో ఉన్న కుండలిని శక్తిని ఈ విధంగా ప్రార్థిద్దాం. అమ్మా, దయచేసి మా సహస్రారంలోనికి రండి. మాలోని సమస్త బాధలు, దోషాలను తొలగించండి తల్లి. మాకు ఎటువంటి ఆలోచనలు లేని స్థితిని, నిర్విచార స్థితిని ప్రసాదించండి తల్లి. మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. ఇప్పుడు కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. మన 2 అరచేతులలోనూ తల మాడు పైభాగంలోనూ వస్తున్న చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. శ్రీ మాతాజీ దయ ఉంచి నా ఆత్మ సాక్షాత్కారాన్ని స్థిరపరచండి. శ్రీ మాతాజీ, మీ దయ వల్ల నా ఆధ్యాత్మిక ఉన్నతిలో వచ్చే ఆటంకాల నుండి పూర్తిగా సంరక్షించబడుతున్నాను. శ్రీ మాతాజీ, మీ దయ వలననే నేను ఆధ్యాత్మిక ఉన్నతికి చేరగలిగాను. శ్రీ మాతాజీ, నన్ను సహజయోగిగా తయారు చేసినందుకు నా ధన్యవాదాలు స్వీకరించండి. సహస్రార చక్రమునకు ఎడమవైపు ఈ విధంగా చెప్పుకోవాలి. శ్రీ మాతాజీ, మీ యొక్క దయ వలన నేను మీ యొక్క సంరక్షణలో ఉన్నందుకు ఎంతో ధన్యుడను. సహస్రార చక్రమునకు కుడివైపున ఈ విధంగా చెప్పుకోవాలి.
శ్రీ మాతాజీ మీరే పరిశుద్ధమైన ఆత్మ. మధ్య సహస్రార చక్రము అనగా తలపైన మాడు ప్రదేశము. ఇక్కడ ఈ విధంగా చెప్పుకోవాలి: శ్రీ మాతాజీ దయచేసి నాకు ఆలోచన రహిత స్థితిని ప్రసాదించండి. ఈ స్థితిలో కొద్దిసేపు ధ్యానం చేద్దాం. ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు, ఇది కాదు అని అనుకుని మరలా ధ్యాన స్థితిలోకి రావడానికి ప్రయత్నించాలి. శ్రీ మాతాజీ దయచేసి నాకు నిర్విచార స్థితిని ప్రసాదించండి. మన సహస్రారంలోనూ 2 అరచేతుల్లోనూ వచ్చేటటువంటి చల్లటి చైతన్య తరంగాలను గమనిస్తూ కొద్దిసేపు ధ్యానంలో ఉందాం. ఈ విధంగా కొద్దిసేపు ధ్యానం చేయడం ద్వారా మనకున్నటువంటి అన్ని సమస్యలు, భౌతిక, శారీరక, మానసిక, ఆర్థిక పరమైనటువంటి అన్ని సమస్యలు నెమ్మదిగా మన నుంచి దూరం అవుతాయి. నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి ఇంత చక్కటి ధ్యానమును ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. చక్కటి చైతన్య తరంగాలను, తద్వారా యోగానందాన్ని మనకు ప్రసాదించినందుకు ధన్యవాదాలు తెలియచేసుకుందాం. ఇప్పుడు నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం. Hand has to be put in front like that, and the right hand is to be turned in a clockwise manner. Let's do it like that. You start moving it up, take it up like this, take it up, push back your head and loosen your shoulders and give it a twist. Now you tight up there. One. You'll see the result just now, the proof of it. Now again do it. Take it up, push back, give another time. Now the third one has to be 3 times you have to tighten. Again do it. It's very simple. Everybody can do it. 1, 3. And give a kind of a protection to your aura. Now 1, this one protection to the 7 centers, so 7. Then 2, then again the 3, then the 4, then the 5, all the centers, then to the 6, and then to the 7. Seven centers placed
in our medulla oblongata and in the brain. The first one lies below the triangular bone, which is called as sacrum, and is called as the Muladhara center, which means the support of the roots. It is the support of the roots. And this center embodies our innocence, our innocence. The second one, and of course it manifests outside in the gross, the pelvic plexus. Now the second one is the one that emerges from the third one, which is called as the Nabhi Chakra, the third one, and the one that emerges from that is the second one, called as the Swadhisthana. Now the Swadhisthana Chakra in the gross, because these are subtle centers in the medulla oblongata, but outside in the gross it manifests what we call the aortic plexus. If there are doctors here, they'll understand what I'm talking about. Now if you go further, the Nabhi Chakra manifests outside what we call as the solar plexus. Above that is the center that we call as the heart center, Anahat Chakra, cardiac center, which manifests outside the cardiac plexus. And it has got again the left and right side. Then we have the center at the root of our neck, which is called as the Vishuddhi Chakra, and which manifests outside the cervical plexus. Above that, here where you see the red mark on my head, this is just the window of that center between the pituitary and the pineal body, where the optic chiasma cross each other. In the center is a very important center called as Agya Chakra, which looks after our ego and our superego, which you can see there passing through that, crossing over like that. And on the top of that is the last seventh center called as the Sahasrara, meaning 1000 petal center. And that's the center, is just in the limbic area, and when you pierce through that, in the fontanelle area, you feel the cool breeze of the Kundalini or the Holy Ghost coming out of your head. This has to happen. You cannot give false certificates. You have to feel the cool breeze coming out of your head. You have to feel the cool breeze in your hands. That means you have to feel the all-pervading power of God, of love, which is called as Brahma Shakti in Sanskrit language. And in the Bible is called as the cool breeze of the Holy Ghost. For the first time you have to feel it in your hands, in your central nervous system. Because the seat of your spirit is here, but the spirit resides in the heart. Once the seat is touched by the awakened Kundalini, which is in the triangular bone, if you see, then you start feeling first the cool breeze, and then in the hand you start feeling the cool breeze flowing from. Thus you manifest the power of your spirit. It's a happening that has to take place. It's a living happening. It's very easy to tell people, all right, now you start jumping. You say, anybody can jump? What's so great in jumping? Or if somebody says, all right, take out your clothes. What's so great? Or color your clothes in this way. Nothing so special. Anybody can do it. But can you take out cool breeze out of your head? Your own head. And when you get it, you can do it to others. Even from the others' heads, you can take it out. This is the way it has to happen. The time has come. This is a very special time
when so many seekers are born, so many of them, in millions and millions of them, and so many are lost also because of various reasons, because of attack on them. From very childhood, a person who is a seeker is attacked. Ultimately, his ego can attack him. He may have his own mental projections built in. He may have horrible gurus taking out money from him. There will be people who will be maneuvering them. There will be people who will be creating projects and things just to engulf them. But to an Indian, it is easy if they are Indians. Of course, if they are uprooted people and all are westernized, then I can say. But to a normal Indian, they know it is the Kundalini awakening that gives you realization. I don't have to tell them that this is so. They know. They are not naive. But in the Bible also it is written that I will appear before you like tongues of flames. And actually when you see this Sahasrara, it looks like beautiful flames in 7 colors, most harmless, silently, like this flame, but very longish flames, and silently burning and opening out, very cooling flames. Even this flame can give you cool breeze. It has happened with many. And how it works out, that we have to see. It's fantastic. It's too much to believe. First of all, we have no faith in ourselves. We don't know how can we get realization so easily. People had to do this, people had to do that. But time has come. You have done everything in your previous lives. You have starved yourself. You have roamed about. You have done all the tapasyas, the penance, and today is the time for you to get realization. And that's what it is. జై శ్రీ మాతాజీ అండి. రామ్మోహన్ రావు గారు ఉన్నారు. జై శ్రీ మాతాజీ. ఇప్పుడే ఓపెన్ అయింది, అది అన్మ్యూట్ అవ్వట్లేదు. ఓకే. జై శ్రీ మాతాజీ. ఈరోజు మనం 12వ రోజుకు చేరాము. ఒక్క 20 సెకండ్లు మాత్రమే తీసుకుంటాను సహస్రారం గురించి, తర్వాత స్పీచ్లోకి వెళ్ళిపోదాం. శ్రీకృష్ణ పరమాత్మ ఎలా అయితే విశ్వ సహస్రారం ఆ విశ్వరూపాన్ని ఎలా ప్రదర్శించి ఒక 4 సార్లు మాత్రమే ఆయన చూపించాడో, అలా చూపించుకోకుండా, విశ్వరూపం చూపించకుండా, విశ్వ సహస్రారం ఊపించేయకుండా ఇది సాధ్యం కాదు అని వాళ్ళ నాన్నగారితో ఆవిడ చర్చించిన తర్వాత సామూహికంగా అన్ని ఖండాలలో, అన్ని దేశాలలో అంతమందికి 800 కోట్ల మందికి ఇది ఉపయోగకారిగా ఉండటానికి, అందరికి ఇవ్వటానికి, సహజయోగం నేర్పించడానికి వీలుగా శ్రీమాతాజీ గారు 5th May 1970 రోజున ఈ విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు. ఎవరైతే అవతారమూర్తులు ఉంటారో వాళ్ళ ఒక్క సహస్రారం ఓపెన్ చేస్తే విశ్వ జనని కాబట్టి విశ్వం అంతా అవుతుంది. అందువల్ల ఆవిడ సహస్రారం ఓపెన్ చేశారు. 8000 సంవత్సరాల క్రితం ఆవిడ సీతమ్మగా వచ్చారు. 5000 సంవత్సరాల క్రితం రాధాదేవిగాను, రుక్మిణిగా వచ్చారు. 2000 సంవత్సరాల క్రితం మేరీమాతగా వచ్చారు. 6th ADలో హజరత్ నిజాముద్దీన్ భార్యగా, మహమ్మద్ సాబ్ యొక్క కూతురుగా వచ్చారు. 1923లో ఇప్పుడు నిర్మలాదేవిగా వచ్చారు. ఒకే శక్తి, ఒకే ఆదిశక్తి ఇన్ని రూపాలలో, ఇన్ని కాలాలలో వచ్చారు. అందువలన మనకి ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఆవిడ విశ్వ సహస్రారం ఓపెన్ చేశారు, విశ్వజనని కాబట్టి మన సహస్రారం కూడా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు శ్రీమాతాజీ గారు ఏం చెప్పారు సహస్రారం గురించి? 7 సెంటర్లు ఉన్నాయి కదా, మన వెన్నుపూసలో ఉన్నాయంట. 7 మూలాధారం నుంచి మొదలుకొని సహస్రారం, మెడుల్లా ఆబ్లాంగేటా వరకు ఈ 7 చక్రాల యొక్క పీఠాలు కూడా ఎక్కడ ఉన్నాయి? మన సహస్రారంలో ఉన్నాయి. మెడుల్లా ఆబ్లాంగేటా చిన్న బ్రెయిన్, దాని మీద పెద్ద బ్రెయిన్, ఇవన్నీ కలిపి అక్కడ ఉన్నాయి. అవి వర్ణిస్తున్నారు శ్రీమాతాజీ గారు. ఆ బ్రెయిన్లో ఉన్న ఈ
బ్రెయిన్ లో ఉన్న ఈ మెడులా అబ్లాంగేటంలో ఉన్న చక్రాలు ఎక్కడెక్కడ కనెక్షన్ అయి ఉన్నాయంటే, ఫస్ట్ ది మూలాధారములో ట్రయాంగులర్ బోనులో అక్కడ ఉంది. అది సపోర్ట్ ఆఫ్ ది రూట్, మూలమునకు ఆధారం అక్కడి నుంచి తయారయ్యింది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అది ఇంగ్లీష్ లో మెడికల్ సైన్స్ యొక్క కనెక్షన్ తో కూడా చెబుతున్నారు. అది లోపల ఎలా ఉంటుంది, బయట ఎలా ఉంటుంది, సంస్కృత శబ్దము చెబుతున్నారు, మెడికల్ సైన్స్ కూడా చెబుతున్నారు. అది పెల్విక్ ప్లెక్సస్ మూలాధారం. రెండవది మూడవది కలిపి ఉంటాయి కాబట్టి ఏమవుతుందంటే, సృష్టి కోసమని బ్రహ్మదేవ సరస్వతులు వచ్చారు కాబట్టి, బ్రహ్మ ఆయన నాభి, నారాయణ యొక్క నాభిలో వచ్చారు కాబట్టి పైకి తీసుకెళ్లారు. థర్డ్ చక్రము నాభి, అది అక్కడ నుంచి కిందకి సెకండ్ చక్రం ఉంటుందని చెప్పారు. అంటే రెండు కలిసి ఉంటాయి. ఆ విషయాన్ని మనం తెలియజేస్తూ కోసం చెప్పారు. స్వాదిష్టాన చక్రము రెండు అరోటిక్ ప్లెక్సెస్, అక్కడ బ్రహ్మదేవ సరస్వతులు, దానిపైన నాభి చక్రము లక్ష్మీనారాయణులు. అది సోలార్ ప్లెక్సెస్, మన అన్నాన్ని అరగింపజేసేది. తర్వాత ఏం చెబుతున్నారంటే శ్రీమాతాజీ గారు, అనాహత చక్రం చెప్పారు. అక్కడ అనాహత చక్రంలో రెండు ముఖ్యమైన విషయాలు కూడా చెప్పారు. లెఫ్ట్ టు రైట్ చాలా విస్తారంగా ఉంటుంది, అక్కడ ఆ చక్రమే చాలా ఇంపార్టెంట్. తర్వాత నెక్ లో విశుద్ధి చక్రం చెప్పారు, సెర్వైకల్ ప్లెక్సెస్. హృదయంలో ఉన్నది అనాహత్యము, కార్డియాక్ ప్లెక్సెస్. అలా చెప్పుకుంటూ వచ్చి తన బొట్టు ఎక్కడ పెట్టుకున్నారో అది ఆజ్ఞా చక్రంలో ఉంది. అది విండో అంటున్నారు. ఎక్కడ విండో? విండోలో నుంచే కదా గాలి వెలుతురు బయటకు వెళ్తుంది, కాంతి కిరణం బయటకు వెళ్తుంది. అలాగే ఆ విండో ఎవరికంట? బ్రెయిన్ లోకి, సహస్రారంలోకి విండో అక్కడికి వెళ్తుంది. ఎందుకని? అక్కడ పిచ్యుటరీ, పీనల్ బాడీస్ అని రెండు ఉంటాయి, వాటి మధ్యలో ఆప్టిక్ క్యాస్మా ఉంటుంది. చాలా చాలా ఇంపార్టెంట్. రెండు యుగో అండ్ సూపర్ యుగోని క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ అడ్జస్ట్మెంట్ అనేది అక్కడ జరుగుతుంది. అంటే కుండలిని పైకి వెళితేనే ఆ ఈగో సూపర్ ఈగో సమతుల్యంలోకి వస్తుందని చెబుతున్నారు. దానిపైన సహస్రారం టాప్ చక్రము, అన్నిటికన్నా పైన అక్కడ 1000 దళాలు ఉంటాయి, 1000 పెటల్స్ ఉంటాయి. అది లింబిక్ ఏరియాలో ఉంది. అన్నిటికీ మెడికల్ సైన్స్ లోనూ చెప్పారు, అన్నిటికీ సంస్కృత శబ్దంలో కూడా చెప్పారు. అదే ఫాంటినల్ ఏరియా సహస్రారము. ఫాంటినల్ అంటే తాళ భాగము, తాలు భాగం, తాళవ్యం సంస్కృతంలో అంటే సహస్రారము. అది శ్రీమాతాజీ గారు చెప్పింది. అక్కడ ఏం చెబుతున్నారంటే, కుండలిని వస్తేనే మీకు అనుభూతి జరుగుతుంది. ఒక ఫాల్స్ సర్టిఫికెట్ లాగా నాకు వచ్చిందని రాలేదని అలాంటి కన్ఫ్యూజన్ ఏమీ ఉండదు. చక్కగా ఫీల్ అవుతారు. ఆ కన్సిస్టెన్సీ, ఆ పర్సిస్టెన్సీ అక్కడ ఉంటుంది అని చెబుతున్నారు శ్రీమాతాజీ గారు. అదే బ్రహ్మనాడి యొక్క గొప్పతనం. మూలాధారంలోంచి లేచిన ఆదిశక్తి యొక్క రూపమైనటువంటి ఆ కుండలిని శక్తి ఆ బ్రహ్మనాడి గుండా, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గుండా, వెన్నుపూస గుండా బయలుదేరి అక్కడ సహస్రారంలోకి వచ్చినప్పుడు మాత్రమే అవుతుంది. ఎలా చెబుతున్నారంటే, ఇక్కడ కూడా మీకు కింద మూలాధారంలో ఉన్నటువంటి చోట కూడా చెయ్యి పెట్టి చూపిస్తున్నారు తన స్వహస్తాలతో. అక్కడ కూడా మీకు చల్ల చల్లగా ఉంటుంది. వెళ్ళేటప్పుడు ఏం చేస్తుందంట, ఈ మూలాధారంలో నుంచి లేచినటువంటి ఈ కుండలిని శక్తి హృదయ స్థానంలో కూర్చునేటువంటి, అది స్థితమై ఉంటుంది, కదలదు. కదలకోకుండా ఉండేదే ఆత్మ. ఆత్మను టచ్ చేసుకుంటూ పైకి వెళ్తుంది. ఎందుకంటే ఎవరికి చూపించాలి ఈ యొక్క అనుభూతిని? నీకు చూపించాలి. నీవెవరు? ఆత్మ. అంటే ఆత్మను కలుపుకుని సహస్రారంలోకి వెళ్తుంది అంటే చెబుతున్నారు. అయితే కొందరికి ఎందుకు రాదంట, చిన్నప్పటి నుంచి ఫాల్స్ గురువుల యొక్క వాతపడినటువంటి వాళ్ళందరూ ఆ కూలు బ్రిడ్జిని ఆ తలపైన వాళ్ళు ఫీల్ అవ్వలేరు. తలపైన చక్కగా వస్తుంది. అదే కూల్ బ్రిడ్జ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ అని అంటున్నారు శ్రీమాతాజీ గారు. ఇది అందరికీ అంత సులభంగా ఎందుకు అవుతుందని చెప్పడానికి కూడా రీజన్ చెబుతున్నారు. ఇది టైం వచ్చింది, ఇది బ్లోజం టైం వచ్చింది. ఈ టైంని గురించి మన శాస్త్రాలలో ఎప్పుడో కృతయుగం నాడే వర్ణించి అట్టిపెట్టారు, బ్రహ్మ సూత్రాలలో రాసి పెట్టారు. దీనివల్లనే ఇది స్పెషల్ టైము. మీరు అందరి వల్ల ఎన్నో మంది సీకర్స్, ఈ సాధకులు ఇప్పుడు మిలియన్స్ ఆఫ్ మిలియన్స్, లక్షల్లో ఇప్పుడు పుట్టారు కాబట్టి మీ అందరికి ఇది అవుతుందని కూడా చెప్పారు శ్రీమాతాజీ గారు. ఎందుకు కొందరికి కాదంట, అనేక కారణాలు ఉన్నాయి. చిన్నప్పుడే ఆ యొక్క సీకర్ని ఒక ఫాల్స్ గురువు వలనో, మరే కారణం వలనో, మెంటల్ గానో మరే కారణం వలన అతను అటాక్ అయినప్పుడు, అతని యొక్క శక్తి క్షీణించినప్పుడు
దుష్ట గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు అది చెడిపోవటం వలన, ఆ ఈగో సూపర్ ఈగో అడ్జస్ట్మెంట్ కాకపోవటం వలన అలా రాదు అని చెబుతున్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే మన దగ్గర డబ్బు తీసుకుని మన తప్పు మార్గంలో పెడతారు, మెంటల్ గా చేసేస్తారు, ఒక ఆవహింపబడి చేస్తున్నారు. ఇదంతా ఎక్కడ చెబుతున్నారంటే ఫారిన్ కంట్రీలో చెబుతున్నారు. కాబట్టి ఇండియాలో అయితే అలా ఉండదు. నేను చెప్పినవి వాళ్ళకి అర్థమవుతుంది. కుండలిని అంటే ఏంటో, మూలాధారం అంటే ఏంటో తెలుస్తుంది. ఇక్కడ కూడా మీకు తెలుస్తుంది, బైబిల్లో వర్ణించారు. బైబిల్లో ఐ అపియర్ యాజ్ ఎ టంగ్స్ ఆఫ్ ది ఫ్లేమ్స్ అని రాసి ఉంది. అది కూడా ఇక్కడ ఉంది అని వాళ్ళకు కూడా గుర్తు చేస్తున్నారు. మన శాస్త్రాల్లో ఉన్నట్లే వాళ్ళ శాస్త్రంలో, వాళ్ళ గీతలో, వాళ్ళ యొక్క బైబిల్లో కూడా ఉందని చెబుతున్నారు. దీనికి 7 కలర్స్ ఉంటాయని కూడా చెప్పారు. సైలెంట్ గా శీతలాగ్ని, అగ్నియే గాని శీతలంగా ఉంటుందని చెప్పారు. ఆ చల్లని శీతలాగ్ని ఆ పైకి వస్తున్నప్పుడు ఆ సహస్రారం లింబిక్ ఏరియాలో నుంచి 2 అరచేతుల్లో నుంచి ఆ కూల్ బ్రీజ్ ఆఫ్ ది హోలీ గోస్ట్ ని మీరు ఫీల్ అవుతారు. ఇది ఏంటిదంటే ఒక ఫెయిత్, నమ్మకం. ఎవరి మీద ఎవరికి, మన మీద మనకే నమ్మకం ఉండాలి అని చెబుతున్నారు. ఇది మీరు ఇంకొకళ్ళకి ఇవ్వగలగాలి, ఇది మీరు అనుభవించగలగాలి, మీరు అనుభవించాలి, మీరు ఇంకోళ్ళకి ఇవ్వాలి. అది గొప్పతనం, అదే బ్లోజం టైం యొక్క గొప్పతనము అని చెబుతున్నారు. ఎందుకంటే మీరు పూర్వజన్మంలో అనేక తపస్సులు చేశారు, పస్తులు ఉన్నారు, స్టారుడు అయిపోయారు. మీరు ఏమి తినకోకుండా సంవత్సరాల తరబడి మీరు అందరూ దరీకందరాల్లో తపస్సు చేశారు. అందువల్ల మీ అందరికీ ఇంత సులభంగా, ఇంత ఈజీగా మీకు వస్తుంది ఇదేనే కూడా వాళ్ళకు గుర్తు చేస్తూ చెప్పారు శ్రీమాతాజీ గారు. థ్యాంక్ యూ. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ అండి. మనం గత 12 రోజులుగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. ఆత్మ సాక్షాత్కారాన్ని పొందాం. దాని తర్వాత చక్రాలను ఎలా శుద్ధి చేసుకోవాలో తెలుసుకున్నాం, బంధన ఎలా వేసుకోవాలో తెలుసుకున్నాం. తర్వాత ఒక్కొక్క చక్రం గురించి వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం. ఒక్కొక్క చక్రం మీద ఒక్కొక్క చక్రాన్ని ఏ విధంగా శుద్ధి చేసుకుని ధ్యానం చేసుకోవాలన్నది కూడా తెలుసుకున్నాం. ఒక్కొక్క చక్రంలోంచి మనకి ఏ గుణగణాలు వస్తాయి, ఏ అవయవాలు కనెక్ట్ అయి ఉన్నాయి, వాటిని ఏ విధంగా శుద్ధి చేసుకోవాలి, అన్ని విషయాలు కూడా తెలుసుకుని వాళ్ళ సహస్రారం చేరుకున్నాం. సో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం. అందరూ కూడా అనుభూతి అనేది ఎంతో కొంత మేరకు పొంది ఉన్నారు. సో ఇప్పుడే మొలకెత్తినటువంటి ఈ యొక్క కుండలిని శక్తి మన శరీరంలో నెమ్మదిగా ప్రవహిస్తూ ప్రతి అణువులోకి వెళ్ళి ప్రతి అణువుని శుద్ధి చేసుకుంటూ సహస్రారం చేరుకుంది. కాబట్టి దాన్ని ఒక పెద్ద వృక్షంగా మార్చుకోవాలన్న తపన మనందరికీ ఉండాలి. దానికోసం మనం ప్రతినిత్యము ధ్యానం చేసి మనం ఉద్ధానపరుచుకోవాలి. ఉద్ధానపరుచుకున్నప్పుడు అన్ని విషయాలు స్వయంగా మనకిగా అంతర్గతంగా తెలుస్తుంది. సహజయోగంలో శ్రీ మాతాజీ గారు మొదట మనకిచ్చిన ప్రామిస్ ఏమిటి అంటే, మీకు మీరు స్వయం గురువుగా తయారవుతారు. మీ ఆత్మే మీకు గురువై మిమ్మల్ని నడిపిస్తుంది. చైతన్య రూపేణ మీ లోపల ఉన్న లోపాలని తెలియజేసి మిమ్మల్ని ఉద్ధరిస్తుంది అని చెప్పి శ్రీ మాతాజీ గారు మన లోపల ఉన్న ఆత్మను ప్రకాశవంతం చేసి, యోగం ద్వారా ఆత్మను ప్రకాశవంతం చేసి, ఆ ప్రకాశంలో మనకున్న లోటుబాట్లను తెలియజేసి టిప్స్ లో ఒక్కొక్క చక్రం యొక్క లోటుబాటుని ఆయా ఫింగర్స్ లో తెలియజేసి మనని ఉద్ధరించడానికి ఈ సహయోగాన్ని ప్రసాదించారు. కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనదే. ఎవరైతే సాధకులు ఉన్నారో, చేస్తున్నారో వాళ్ళదే. వాళ్ళు దాని మీద దృష్టి పెట్టి దాన్ని నెమ్మదిగా నేర్చుకుంటూ వెళ్తే ఉన్నత స్థితికి మనం చేరుకోవచ్చు. పరమాత్ముడి యొక్క సామ్రాజ్యంలోకి వెళ్ళి అక్కడ అన్ని విషయాల్ని మనం స్వయంగా అనుభూతి పరంగా తెలుసుకోవచ్చు. అంతేగాని పుస్తకాలు చదివి కానీ, లేకపోతే ఎవరో ఏదో చెప్పారని ఎవరు చెప్పినా కూడా ఆ మాటలు ఒక ఇన్ఫర్మేషనే. ఎప్పుడైతే మనం స్వయంగా అనుభూతి పొందుతామో అదే సత్యము. సో అటువంటి అనుభూతిని మనకి ఇచ్చారు, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చారు. సో ఇంత చక్కటి స్థితికి మనం తీసుకెళ్లారు. వీటిలోంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి మనం ప్రయత్నిద్దాం, అక్కడి నుంచి కిందకి దిగజారకుండా ఉండడానికి. సో మీకు వచ్చినటువంటి అనుభూతులు ఉన్నాయి కాబట్టి మీ యొక్క అనుభూతిని షేర్ చేసుకోండి. చాలా మంది మాట్లాడకుండా ఉంటున్నారు, ఒకళ్ళిద్దరే ముగ్గురే మాట్లాడుతున్నారు. మిగతా వాళ్ళు కూడా దయచేసి 1-2 నిమిషాల పాటు వాళ్ళకు వచ్చిన అనుభూతుల్ని, లేకపోతే వాళ్ళకి ఇంకా ఉన్నటువంటి సందేహాలు ఏమైనా ఉంటే దయచేసి అడగండి. జై శ్రీ మాతాజీ. జై శ్రీ మాతాజీ. నా పేరు విజయలక్ష్మి అండి. ఈ రోజు వచ్చిన అనుభూతి, ఇన్ని రోజుల తర్వాత, ఒక విధమైన 59 ఏళ్ళు వచ్చిన తర్వాత నేను పొందిన అనుభూతి అనిర్వచనీయనేమో.
వెరీ గుడ్. అమ్మవారు వేస్తున్న ఆ బంధనం చూస్తే నాకు ఈ రోజు అర్థమైందండి. ఈ రోజులు బంధం ఏదో చేత్తో తిప్పుతున్నట్టుంది కానీ ఆమె చేసి చూపిస్తున్న వీడియో వీలైతే మీరు మాకు పంపించగలిగితే ధన్యవాదాలు. మీకు అందరికీ మా కృతజ్ఞతలు. నిజంగా నాకు ఈ రోజు జరిగిన ఒక ఆనందం, అదేమో పెద్ద లాటరీ కొడితే ఎట్లుంటుందో అన్నట్టుగా అనుభూతి అనిపించింది. మీకు అందరికీ కృతజ్ఞతలండి. అమ్మవారికి, శ్రీమాత గారికి నమస్కారం. జై శ్రీమాతాజీ. అది పెట్టండి సార్, మీరు ఈ రోజు పెట్టండి. అది ఆల్రెడీ పెట్టాను, మళ్ళీ కూడా పెడతాను ఇప్పుడు. పెట్టండి. అన్ని కూడా మన దగ్గర రెడీగా ఉన్నాయండి. అన్ని కూడా సప్లై చేస్తున్నాం. ఓన్లీ థింగ్ ఏంటంటే ఎవరికి వారు దాన్ని ప్రతినిత్యము చూసుకుని దాంట్లోంచి నేర్చుకోవడానికి మీ వంతు మీ కృషి చేస్తే మా సైడ్ నుంచి అన్ని ఇవ్వడానికి శ్రీమాతాజీ గారు మాకు ప్రసాదించారు. అవి మీకు అందజేయడానికి మేము అందరం కూడా సంసిద్ధులమై ఉన్నాం. ఇక్కడ ఎవరు కూడా డబ్బును ఆశించి కానీ, ఇంకేదో పదవులను ఆశించి కానీ, లేకపోతే ఇంకేదో దానికోసం ఎవరు లేరండి. అందరూ కూడా వాళ్ళు పొందినటువంటి ఆ ఆనందాన్ని పంచిపెట్టుకోవడానికే, పంచడానికే సంసిద్ధం. సో డెఫినెట్ గా మీకు ఆ వీడియోని కూడా పెడతాం. ప్లస్ శ్రీమాతాజీ గారి స్పీచ్లు ఒక 3000 నుంచి 4000 స్పీచ్లు ఉన్నాయి. అవన్నీ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా మీరు గ్రాడ్యువల్ గా ఒక్కొక్కటి మీరు ప్రతిరోజు వింటూ అన్ని విషయాలని తెలుసుకుని పరిపూర్ణంగా ఆత్మగా పరివర్తన చెంది పరమాత్మ యొక్క సామ్రాజ్యంలోకి ప్రవేశించి ఆ ఆనందాన్ని మనం కంప్లీట్ గా పొందొచ్చండి. సో ఆ మనసులో ఎప్పుడు ద్వేషము, కుట్ర, కుతంత్రాలు తెలియని మనసును ఎంత ఈ ప్రపంచంలో ఉన్నప్పటి నుంచి ఎంత నాకు చెడ్డగా అనిపించిందో అదంతా ఈ 12 రోజుల్లోనూ అంతా తీరిపోయిందండి. మీకు ఎంతో ధన్యవాదాలండి. శ్రీమాత గారికి సాష్టాంగ నమస్కారం అమ్మ. మీకు పరిపూర్ణమైన మంచి యోగ స్థితి కలిగింది. అందుకనే ఆ అనుభూతి మీరు పొందుతున్నారు. చక్కగా ఇంకా ఎంతో ఉన్నత స్థితికి మీరు చేసుకోగలరు. కొంచెం శ్రద్ధగా చేసుకో. శ్రీమాత జై శ్రీ మాతాజీ. నమస్కారం సార్. చెప్పండి. అది నాకు కూడా అలాగే అనిపించింది. ముందు సోదరి గారు చెప్పినట్టు ఇన్ని రోజులు ఆర్టిఫిషియల్ గా ఏదో చేయి తిప్పటం జరిగింది, కానీ నాకు ఈ రోజు కొంచెం బాడీ అంతా చక్కగా అదొకలాగా అనిపించింది. కానీ మాకు ఇలాగే కూడా కంటిన్యూ చేస్తే బాగుంటదేమో అని మనసుకు అనిపించింది సార్. ఇప్పుడు చేసి ఈ 14 రోజుల ప్రోగ్రామ్ అయిపోగానే ప్రతి నిత్యము మార్నింగ్ 5:30 to 6:30 మెడిటేషన్ ఉంటుందండి. ప్రతిరోజు మనం వీలైనంత మటుకు పొద్దున్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని స్నానం చేసి ధ్యానంలో కూర్చున్నాం అంటే మంచిది. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు పర్వాలేదు, జస్ట్ మొహం గడిగేసుకుని కూర్చుని ధ్యానం చేసుకోవచ్చండి. దీనికి ఏమి కండిషన్లు ఏమి లేవు, ఇలాగే చేయాలి అలాగే చేయాలని. కానీ ఎప్పుడైతే మనం స్నానం చేస్తాం మన బాడీ అంతా కూడా ఫ్రెష్ గా ఉండి ఆ నిద్ర అనేది మనకి పోయినప్పుడు ధ్యానంలోకి, లోతైన ధ్యానంలోకి వెళ్ళడానికి మంచి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రాత్రి ఉప్పునీటి చికిత్స చేసుకుని మనం పడుకుని పొద్దున్నే లేచి ధ్యానం చేసుకున్నాం అనుకోండి, అప్పుడు చక్రాలు లేని కూడా శుద్ధిగా ఉంటాయి. రాత్రి మంచి నిద్ర పడుతుంది, పొద్దున ధ్యానం చాలా చక్కగా జరుగుతుందండి. సో చేసుకోండి. ఇది కంటిన్యూషన్ ఉంది, ఇది జీవితాంతం చేసుకోవాల్సిందండి. ఇవాళ ఈ 14 రోజులతో అయిపోయింది కాదు. బతికున్నంత కాలము మనం ఆ పరమాత్మతో అనుసంధానమై ఉండాలండి. ధన్యవాదాలండి. థ్యాంక్స్ సార్. జై శ్రీమాత. ఇంకెవరైనా ఉన్నారా? ఇంకా చాలా మంది మగవాళ్ళు ఉన్నారు. దయచేసి మగవాళ్ళు ఇప్పటిదాకా మాట్లాడలేదు. సుధాకర్ గారు, ఇంకెవరో డాక్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. ఛాయాదేవి గారు, ఆశ్రిత, లక్ష్మి, పాండురంగారావు గారు, దయచేసి మీ యొక్క మైక్రోఫోన్స్ కొంచెం అన్మ్యూట్ చేసుకుని మీకు వచ్చిన ఏది వచ్చిందో పోనీ, వచ్చిందా రాలేదా అనేది తెలియజేస్తే ఫర్దర్ గా ఏం చేయాలనేది మేము చెప్తాం. మీకు ఏవేవి ఇన్ఫర్మేషన్లు కావాలో అవన్నీ కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తామండి. కొంచెం ఓపెన్ అవుట్ అయితే బాగుంటుంది. మనకి కొంచెం టైం ఉంది, ఒక 5 నిమిషాల పాటు. హలో, జై శ్రీమాత. చెప్పండి. జై గురుజీ. జై మాతాజీ. చెప్పండి సార్. నేను స్టార్ట్ చేసిన కాడి నుంచి అంతకుముందు 10 రోజుల నుంచి నాకు అరచేతుల్లో వేవ్స్ వస్తున్నాయి. ఆ వేవ్స్ అనేది ఎటు నుంచి ఎటు అవుతున్నాయి అనేది నాకు అప్పుడు తెలియదు. ఈ కోర్స్ చేసిన కాడి నుంచి నాకు బాగా తెలిసింది. చాలా ఆనందంగా ఉంది, చాలా భావోద్వేగంగా ఉంది.
ఉమ్, ఉదయం 3:30కి ఉమ్, కంటిన్యూస్గా నెల రోజుల నుంచి చేస్తున్నాను. ఉమ్, ఆ టైంలో కూడా చేస్తున్నాను. ఉమ్, ఇట్లా నేర్చుకున్నది అప్పుడు బాగా ఉపయోగపడుతుంది. ఆ, ఆ టైంలో చాలా ప్రశాంతంగా ఉమ్, ఆలోచన రహితంగా వెరీ గుడ్. వేవ్స్ మాత్రం చాలా చాలా స్పీడ్గా ఉన్నాయి. అరచేతుల్లో అరచేతుల్లోనూ శిరస్సు మీద వస్తుందా? అరచేతుల్లో వస్తుంది, శిరస్సు మీద ఉమ్, స్లోగా ఉంటుంది. ఆ. సో అరచేతుల్లో బాగా వస్తున్నాయంటే కొంచెం విశుద్ధి దాకా అంతా కొంచెం ఓపెన్ గా ఉంది. దాని తర్వాత మధ్యలో మనకి ఆజ్ఞా చక్రం ఉందండి, చాలా క్రిటికల్ చక్రం. అది తెరుచుకోవడం చాలా సన్నగా కూడా ఉంటుంది. అది దాంట్లోంచి వెళ్ళడం అనేది కొంచెం కష్టం. కాబట్టి ఆజ్ఞా చక్రంలో మనకి ఈ కోపతాపాలన్నీ అక్కడ ఉంటాయి కాబట్టి వాటిలన్నింటినీ తొలగించుకుని అందరినీ మనం క్షమించినప్పుడు ఆజ్ఞా చక్రం కూడా మనకి ఓపెన్ అయినప్పుడు సహస్రాలలో కూడా ఏదైతే మీరు చేతుల్లో ఫీల్ అవుతున్నారో అది సహస్రాలలో కూడా వస్తుంది. ఎప్పుడైతే సహస్రాలలో వస్తుందో అప్పుడే మనకి నిర్విచారము నిర్వికల్పము అనే స్థితిలో వచ్చి యోగ ప్రాప్తి జరుగుతుందండి. యోగ ప్రాప్తి జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే మన గుణగణాల్లో పరివర్తన అనేది వస్తుందండి. ఆత్మ ప్రకాశవంతమై మన గుణాలు చక్కగా మంచిగా మారతాయి. ఇంతకుముందు ఉన్న చెడు గుణాలన్నీ కూడా అన్ని కూడా తగ్గిపోయి మనలో ఉండే మలినాలంతా కంప్లీట్ గా వెళ్ళిపోయి చక్కటి మంచి అమాయకత్వంతో, పవిత్రతతో, శీలంతో, వివేకంతో, విచక్షణ జ్ఞానంతో, వినమ్రతతో, ధైర్యంతో, సంతృప్తితో, ప్రశాంతతతో, సాక్షితత్వంతో, క్షమాతత్వంతో ఈ సద్గుణాలన్నీ కలిగి మన యొక్క బానిసత్వం పోతుందండి. కామ క్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలన్నీ కూడా మనలోంచి తొలగిపోయి మనము స్వతంత్రులమవుతాము. స్వ అంటే ఆత్మ, తంత్రము అంటే ఈ లోపల ఉన్నటువంటి మెకానిజం, ఈ చక్రాలు నాడుల్ని తంత్రము అంటారు. ఎప్పుడైతే వీటిలో ఉన్న దోషాలు వెళ్ళిపోతాయో అప్పుడే మనం స్వతంత్రం అవుతాం. దోషాలు వెళ్ళిపోతే మనం వీటికి బానిసలుగా ఉంటాం. కామక్రోధ లోభ మోహ మద మాశ్చర్యాలకి బానిసలుగా ఉంటాము. సో శ్రీ మాతాజీ గారు ఏం చెప్పారంటే మన దేశానికి 1947లో స్వతంత్రం వచ్చినా కూడా మనం ఇంకా స్వతంత్రం కాలేదు. మనం స్వతంత్రం అవ్వాలంటే మన లోపల ఉన్నటువంటి ఆ తంత్రాన్ని అవగాహన చేసుకోవాలి, దాన్ని జాగృతం చేసుకోవాలి అని చెప్పి ఈ సహజయోగాన్ని మనకి 1970 మే 5వ తారీఖున ప్రసాదించారండి. ధ్యానాన్ని చక్కగా చేసుకోండి. డైలీ మెడిటేషన్ కూడా జాయిన్ అవ్వండి. ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకి ఎన్నో సెంటర్స్ ఉన్నాయండి. ఎక్కడైనా సరే మీకు ఫ్రీగా ఇది సహజయోగాన్ని నేర్పిస్తూ ఉంటారు. దాని తర్వాత హిందీ, ఇంగ్లీషు రకరకాల భాషల్లో అన్నిటిలో కూడా అన్ని భాషల్లో అన్ని దేశాల్లో కూడా ఈ యొక్క సహజయోగం ఉంది. సో మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు. ఇక్కడే జాయిన్ అవ్వాలి, అక్కడే జాయిన్ అవ్వాలి లేదు. మనకి తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగులో జాయిన్ అవుతుంటాం. సో ఆ ప్రోగ్రాంలో కూడా జాయిన్ అయ్యి అన్ని విషయాలు తెలుసుకుని మంచి ఉన్నత స్థితికి చేరుకుని మీరు మోక్ష ప్రాప్తి పొందాలని, అందరూ కూడా మోక్షాన్ని సాధించాలని ఆశిస్తాం. జై శ్రీ మాతాజీ. ఇంకెవరికైనా సందేహాలు ఉన్నాయండి? సరే, మనకి రేపు ఎల్లుండి కూడా ఇంకా 2 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. రేపు మనం సహజయోగంలో మంత్రాలని ఏ విధమైన మంత్రాలు శ్రీ మాతాజీ గారు మనకి ఇచ్చారని తెలుసుకుని అవి ఎలా ఉపయోగించుకోవాలి, ఆ మంత్రం ద్వారా మనకు వచ్చే లాభాలు ఏమిటి అనేది తెలుసుకుంటామండి. దాని తర్వాత చివరి రోజు ఒక్కరోజు ధ్యానం ఎలా చేసుకోవాలి అనేది పరిపూర్ణంగా తెలుసుకుని దాని తర్వాత నెక్స్ట్ డే నుంచి మనం మార్నింగ్ మెడిటేషన్లో జాయిన్ అవుతామండి. సో మొదటిగా ఇంత చక్కటి ధ్యానాన్ని, ఇంత చక్కటి అనుభూతి, కొత్తగా వచ్చిన వాళ్ళకి ఇంత ఉన్నతమైన చక్కటి అనుభూతి వస్తుంది కాబట్టి ఇటువంటి ధ్యానాన్ని మనకు ప్రసాదించినటువంటి శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన 2 చేతులు తెరిచి ఉంచి మన చిత్తాన్ని మాడ మీద ఉంచి మన చేతుల్లో వస్తున్నటువంటి వైబ్రేషన్స్ ని గమనిస్తూ ఉందామండి. మళ్ళీ రేపు పొద్దున్న ఇదే సమయానికి ఒక 10 నిమిషాల ముందు వచ్చి అందరం కూడా కలుద్దాం. సో 2 నిమిషాల పాటు ధ్యానంలో ఉందాం. జై శ్రీ మాతాజీ.